అందరికీ నమస్కారం అండి. ఒకటో వీడియోతో ఒంటరిగా మొదలైన మన ప్రయాణం 100 వీడియోల దగ్గరికి వచ్చేసరికి ఫిల్మీమోజీకి ఒక వెన్నుముక్కలా వెనకుండి నడిపించారు. 200 వీడియోలు చేశాక అమ్మా నాన్నల్లా 2 చేతులు పట్టుకొని 2 మెట్లు ఎక్కించారు. 300 వీడియోలకి మేము మీ వెనకే ఉన్నాం, ముందుకు వెళ్ళండి అని ముందుకు నడిపించి మమ్మల్ని మీ మనసులో పెట్టుకున్నారు. 400 వీడియోలకి మా నలుగురిని మీ ఇంట్లో ఒక్కడిలా చూసుకున్నారు. ఇప్పుడు ఎంతో ఆనందంగా 500 వీడియోలు అనే మైలురాయికి చేర్చారు. 50 లక్షలకు పైగా ఉన్న మన కుటుంబానికి ఈ 500 అనేది చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం అండి. మీ అందరితో ఇలానే ఇంకా ఎన్నో వీడియోల ఆనందాన్ని పంచుకుంటామని ఆశిస్తూ 500 వీడియోలోకి ఆనందంగా వెళ్ళిపోదాం. వెళ్లే ముందు 500 వీడియోని లైక్ చేయండి, 500 వీడియోకి ఆనందంగా కామెంట్ చేయండి. ఈ 500 వీడియోని ఎంతమందికి కావాల్సితే అంతమందికి షేర్ చేసేయండి. 500లో పడి 6 మిలియన్ మర్చిపోకండి. 6 మిలియన్ కి చాలా దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏటి ఇంకా మిల్లుకి వెళ్ళలేదటేటి? ఆదివారం కదండి. ఇదేమన్నా గవర్నమెంట్ జాబ్ అనుకున్నావా ఏటి? వెళ్తావా ఇంకొకరిని చూసుకోమంటావా? మనమే వెళ్ళి పట్టుబట్టి పని ఎత్తుక్కోవాలి. ఫిల్మీమోజీ వల్ల మాకు జోకులు ఎక్కువ. నువ్వెందుకు రా రీల్లోకి వచ్చావు? రీలంతా చెడగొట్టావు కదరా వేస్ట్ ఫిలో. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళంతా ఇంతే, ఎవరైనా సంతోషంగా ఉంటే అస్సలు చూడలేరు. ఏటే దొబ్బు తినేసి చేయించుకోవాల్సిందంత చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా దొబ్బేస్తారా? ఈ రోజు ఏడ్ చేసాను తెలుసా? మురిసిపోతా నేను చెప్పానంటే. ఇలా ఏటే ఎందుకు కొట్టా? ఈ రోజు ఎక్కడికి వెళ్ళావురా? అదే కదే నీకు చెప్దామని పిలిచాను. ఇంట్లోకి డబ్బులు అవసరం అవుతున్నాయి కదా అని చిన్న పని ఉంటే వెళ్ళానమ్మా. పనికెళ్ళి ఏం పని చేసావు? నీకెలా తెలుసు? నీ వల్ల నాన్నగారికి ఉద్యోగం పోయిందిరా. రండి గురువు గారు, కూర్చోండి. సార్ గురుగారు, మీరు మిల్లు నుంచి వస్తున్నప్పుడు మీ మేనేజర్ గారితో మాట్లాడిందంతా విన్నాను సార్. అలా ఆవిడ చెప్పిందని ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడు. ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి సార్, దాన్నే పట్టుకొని ఉండిపోకూడదు కదా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీకున్న ఎక్స్పీరియన్స్ కి మీ ఫేట్ లో రేటు పెరిగే బిజినెస్ పెట్టచ్చు సార్. బిజినెస్ ఏం మాట్లాడుతున్నారు గురువు గారు? బిజినెస్ అంటే అర్థం కాలేదేటి? తెలుగులో వ్యాపారం సార్, కొత్త వ్యాపారం. నేనేం వ్యాపారం పెట్టగలనండి? నా దగ్గర ఏముందని? అదేంటి సార్ అలాగంటారు? ఆ టెడ్డీ బేర్ బుర్రలో బోల్డ్ అంత అనుభవం ఉంది కదా, మరి ఆ అనుభవాన్ని మనం అనుభవించకుండా వేరే వాళ్ళకి ఎత్తే ఇలాగే అవమానిస్తారు. ఇప్పుడు నేను చెప్పే బిజినెస్ ఐడియా గానీ మీరు వింటే రోజు లోనా తొక్కే మీరు సోనా మసూరి లాగా చెప్పండి సార్. సోనా మసూరి లాగా ఎన్నా సోనా రబ్బునే బనాయా సోనా మసూరి అమ్మారే. ఇతనేటి ఎలా పడిపోయాడు సార్? సార్ అయ్యో గురువు గారు ఏమే లోపలికి వెళ్ళి నీళ్ళు తీసుకునిరా. వెళ్తున్నానండి సార్ గురువు గారు ఏమైందండి? సోనా మసూరి అని చెప్పి శవం అయిపోయాడు. ఏమండి ఇదిగోండి నీళ్ళు. గురుగారు రే మధు, నువ్వు అచ్చచ్చా ఇతనే మునిగిపోలేదు నాన్నగారు, మూతులో మూతేయడానికి కళ్ళు తిరిగి పడిపోయినట్టు ఉన్నాడు అంతే. నిన్ను ఇంకా కొట్టలేదంటే నీ మీద కోపం లేదని కాదు. త్వరగా వెళ్ళి భాగ్యం మేడం పిలుచుకునిరా. వెళ్తున్నాను నాన్నగారు. ఏంటండి ఇలా వచ్చి పడిపోయారు? ఏం కాదులేవే, పొట్ట కదులుతుంది. మేడం మేడం మేడం. ఏంటి నాన్నారే? మీ బొట్టు బాగుంది మేడం. బొట్టు బాగుండడం ఏంటి నాన్నారే? అదే మీ ముఖానికి బొట్టు బాగుంది మేడం. బొట్టు లేకపోతే మీ మొహం బాగోదు అంటున్నాను. కొంచెం అర్జెంట్ రండి మేడం, మాస్టర్ గారు కళ్ళు తిరిగి పడిపోయారు. తిరగద్దు అంటే తెగ తిరిగేస్తున్నాడు ఇతను. పదరా నాన్న, వస్తున్నాను. సార్ గురువుగారు. ఏమండి నాకు కాలు చేతులు ఆడట్లేదండి. ఏం కాదులేవే, ఉండు. అదిగో మేడం గారు వస్తున్నారు. ఏమైందండి? మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోయారండి. ఇందాక నుంచి నీళ్లు కొడుతున్నాం, అయినా లేగలేదు. ఓస్ అంతేనా? లోపలికి వెళ్ళి కొద్దిగా పంచదార తీసుకుని రండి. మేడం సార్ పోయారని చెప్పి అప్పుడే నోరు తీపి చేసుకుంటున్నారా? మీ మాస్టర్ దెబ్బ తినుంటావు గానీ ఈ మేడం దెబ్బ ఎప్పుడు తినుంటావురా నాన్న నువ్వు. నాన్నరే కొంచెం పంచదార తీసుకుని రండి. ఇదిగోండి. లేచారు మా సార్ లేచారు. నాన్నొచ్చాడు మనకేం భయం లేదు. నేను పడిపోయినేటర్ నానా మళ్ళీ లెగడానికి. పావు గంట నుంచి సోయి లేకుండా పడుకున్నారు సార్. మీ పొట్ట ఒకటే ఊగుతుంది. మేడం వచ్చి నోట్లు ఎంత పందారు వేస్తా కానీ లేగలేదు సార్ మీరు. పంచదార అంటే భాగ్యం. అవునారే, షుగర్ డౌన్ అయింది, నువ్వు డౌన్ అయ్యావు. టైంకి తినంటే వినవు కదరా నాన్న నా మాట. సార్ గురుగారు వెళ్ళండి, రేపు మాట్లాడుకుందాం.
నాన్న భాగ్యం, నువ్వు ఇంటికెళ్ళి చెప్తాను. నువ్వు ఇంటికెళ్ళి. సార్ గురుగారు, ఇందాక నేను చెప్తుంది ఏంటంటే రోజు లోనా తొక్కే మీరు సోనా మసూరి బ్యాగుల చుట్టూ కూర్చోవచ్చు సార్. అంటే ఏంటి సార్ మీరు అనేది? మీరే ఒక బియ్యం షాప్ ఓపెన్ చేయండి సార్. బియ్యం షాపా? ఏంటి నేనా? మీకు ఇంకా షుగర్ పెరగలేనట్టుంది గురుగారు. నా షుగర్ గురించి గుర్తు చేసి బీపీ పెంచకండి. మరి నేను చెప్పేది ఫస్ట్ శ్రద్ధగానండి. బియ్యంపై మీకున్న బుద్ధి, తూకంపై మీకున్న తెలివి, కొలతల్లో ఖచ్చితత్వం, కస్టమర్స్ తో కలిసిపోయే చాతుర్యం, ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఏరియాలని మన ఏరియాలో ఎవడు కవర్ చేయరు సార్. అందుకే మీరు గాని బియ్యం షాప్ ఓపెన్ చేస్తే మంచి వ్యాపారం అవుద్దాం. మరి సార్, నా కోసం మీరు ఇంతగా ఆలోచించి సలహా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. కానీ ఈ వ్యాపారం అయ్యి నాతో అయ్యే పని కాదండి. ఎక్కడో దగ్గర ఉద్యోగం దొరక్కపోదు. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి రండి. రే మధు, 1A మాస్టర్ ఇంటి వరకు వెళ్ళు. నేనేమన్నా పెద్ద చెరువు తాతనేటం మరి నన్ను తోడు తీసుకెళ్ళడానికి. ఇప్పుడు నేను చెప్పింది కానీ వినకపోతే నా మీద ఒట్టే అమ్మారి. ఎందాకలా పడిలే ఇచ్చారు కదా సార్, మళ్ళీ ఎందుకు సార్ ఈ ఒట్లో విను? నానా మధు, చెప్పండి సార్. ఎన్నాళ్ళు మీరు కష్టపడితే లాభం వాళ్ళు తీసుకున్నారే. ఇప్పుడు మీ కష్టం మీ దగ్గర పెట్టుకోండి గురుగారు. లాభం మీ ఇంట్లోకి వస్తుంది. రోజు మనుషులు బియ్యం కోసం తిరుగుతారు, నమ్మకమైన దుకాణం కోసం చూస్తారు. మీ దగ్గర నమ్మకం ఉంది, అనుభవం ఉంది, పని మీద పట్టు ఉంది. అందుకే చెప్తున్నాను మరి, ఇక్కడే ఒక బియ్యం షాప్ పెడితే మంచిగా వ్యాపారం అవుద్ది సార్. మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ వ్యాపారం అంటే అంత సులభం కాదు కదండి. వ్యాపార అనుభవం కూడా లేదు, అన్నిటికంటే ముందు డబ్బు కూడా లేదు. ఏమండి, మీరు ఎన్నేళ్ళు కష్టపడ్డారండి. మీ బియ్యం మీద ఎంత తెలివి, ఎంత అనుభవం ఉందో నాకు తెలుసు. వేరే వాళ్ళ కోసం పనిచేయడం కన్నా మన కోసం పనిచేస్తే మంచిదే కదండి. అవునండి నాన్నగారు, మీరు మిల్లులో ఉంటే ఎవరికి ఏ బియ్యం బాగుంటుందో, ఎంత తూకం వేయాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో అన్నీ మీకే తెలుసు. వ్యాపారం అంటే పెద్ద పెద్ద అడుగులేమి వేసి ఎక్కర్లేదు సార్. ఒక చిన్న అడుగు, ఒక చిన్న నమ్మకం. నమ్మకం ఉంటే సరిపోద్ది ఏంటండి? ఏమండి, నా తాడు పెట్టేస్తావండి బ్యాంక్లో. సై నువ్వుండు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడండి? వాడు మీకోసమే కదా సాయం చేద్దామని వెళ్ళాడు, తెలియకుండా ఎలా చేసొచ్చాడు. మాస్టర్ గారు కూడా మంచి సలహా ఇచ్చారు. మీ పని మీద నాకు నమ్మకం ఉందండి. నాకు నమ్మకం ఉంది నాన్నగారు. మిమ్మల్ని నమ్మే ఈ సలహా తీసుకొచ్చాను సార్. మేడం గారు, మీకు చిన్న మాట. బంగారం రేటు చాలా ఎక్కువ ఉంది కదా, ఇప్పుడు గట్ట మీరు తాకట్టెట్టిద్దండి. మీరేం అనుకోకపోతే చెయ్యి సాయం కింద పెట్టుబడి నేనే ఇస్తాను సార్. వడ్డీ లెక్కలేట ఏంలేండి, ఎదిరిలాగా అదేటి వెళ్ళిపోతారు. అయ్యో, మీ దగ్గర ఎందుకండి? మీ దగ్గర తీసుకోలేను గురువు గారు, ఏమనుకోకండి. పరాయణ చేశారు కదా, నన్ను పరాయణ చేశారు కదా, మరి ఇంకెక్కడ ఉండి వేస్ట్ నానా. నేను వెళ్ళొస్తాను. సార్ సార్ ఆగండి సార్. గురువుగారు, మీరు పరాయి వాళ్ళు ఎందుకు అవుతారండి? మరి లేకపోతే ఏంటి సార్? మనిషికి మనిషి సాయం చేసుకోపోతే అసలు ఈ మనిషి బతికెందుకు? నేనేమన్నా పరాయి మనిషికి సాయం చేస్తానా? నా అన్నయ్య లాంటి వ్యక్తికే కదా సార్. బాబాయ్ బాబోయ్, వద్దురా నానా, అంత ప్రేమ వద్దు నీ దగ్గర నుంచి, నేను తట్టుకోలేను. ఏమండి, ఆలోచించండి. అవును నాన్నగారు, లైఫ్లో రిస్క్ చేయకపోతే మిగిలేదు రస్కే. సరే గురువు గారు, ఒకసారి రేపు పొద్దున్న మీ ఇంటికి వచ్చి మాట్లాడుకుందామండి. సూపర్ సార్, సూపర్. అంతే నానా మధు, నువ్వు అర్జెంట్గా చేయాల్సిన పని ఏంటంటే మీ నాటుకొండల గ్యాంగ్తో ఊరంతా తిరిగి షాప్ కోసం మంచి సెటర్ స్టాప్ ఎతకంటారు నానా. రేపంతా అదే పనిలో ఉంటాం సార్. కొట్టేసిన బాగుంది అనిపించిందిరా మహేష్. నిన్ను కొడతా మీ నాన్నకేట వస్తుందిరా. మనం కొట్టాల్సిన వాళ్ళని కొడదాం. ఎవరనరా? ఆ కిట్టి పార్టీ లేడీస్ ని అల్టిమేట్ ఒకసారానికి సొక్కలు చూపించేయాలరా. ఎందుకులేరా, దాని పాపని అదే పోద్దే. ఇప్పుడు పాపం చేసిన వాళ్ళు పోవట్లేదురా మామ. పెద్ద పెద్ద పొజిషన్ లో చలామణి అయిపోతున్నారు. చలానాలో ఏమో మనకి సమట కూడా పట్టకుండా జరిగిపోతాయి పనులకి. మా డాడీ అన్నట్టు ఈ సాఫ్ట్వేర్లు బిజినెస్లు గట్ట కాదు, డైరెక్ట్ పిఎం అయిపోయి దేశాన్ని మార్చేస్తాను మామ. ఒరే ఒరే, ఇక్కడ ఏదో టాయిలెట్ ఉంది చూడండి. ఎందుకురా పుడతా నీకు బాత్రూమ్ అంటే అంత ప్రేమ? టూలెట్ ను కూడా టాయిలెట్ అని చదువుతున్నా. ఒరే బాబు, ఆడెవడో నిజంగానే టాయిలెట్ అని రాసాడు రా. ఓ షిట్ మ్యాన్, బుడతగా అనవసరంగా మాట్లాడేసాం. ఆడి ఈ రోజంతా నేను వదలరు మహేష్. సారీ రే బుడతా. రే బుడతా, ఏం అనుకోకలే. ఈ డబ్బున్న వాళ్ళందరూ ఇంతేరా బాబు, అనాల్సిందంతా అనేస్తారు, తర్వాత ఏదో అనుకోవద్దు అంటారు. ఒరా, మన మహేష్ గడి కదరా పడతా, ఎందుకలా ఫీల్ అయిపోతున్నా? నువ్వు మధ్యలో రాకు. పాపం మనోడే కదా, మన అంకులే కదా, పాపం రైస్ షాప్ పెడుతున్నారు. షటర్ చూసి షాప్ పెట్టించేద్దామని తిరుగుతుంటే పొద్దున్న నుంచి నానే జోక్లేదు అనిపిస్తుందిరా మీకు. ఒర మహేష్, బుడతకాడికి ఇంకో సోడా ఇప్పించారా బాబు. ఒరే బుడతా, నీకు కొంచెం వేడి చేసినట్టుంది. చల్లగా శబ్దా నీళ్ళు సోడా తాగుదా. సింగిల్ సోడాతో మ్యాటర్ సైడ్ చేయలేవు. 2 సోడాలతో చేయొచ్చేమో కదా. చెయ్యొచ్చు, నారింజ ఒకటి మారేడోటి. పదా ఒరా, మీరు వెళ్ళి షాప్ గురించి చూడరా బల్లి. ఒరా బల్లి, బుడతకాడికి సోడా అంటే ఎందుకు అంత వీక్నెస్? కింద నుంచి రావాల్సిన గ్యాస్ సోడా తాగితే పైనుంచి వస్తుందని పొంగిపోతాడు రా బుడతడు. చిచ్చి, వరస్ట్ కాడరా. మరేటి
అంకుల్ గారు ఈ షట్టర్ అద్దెకిస్తారా? అక్కడ రాసుంది కదా బాబు. అది చూసే అద్దెకిస్తారేమో అని వచ్చామండి. అది టూలెట్ కాదమ్మా, టాయిలెటే. అదేటండి, అది స్పెల్లింగ్ మిస్టేక్ కాదా? అంకుల్ గారు 2 సోడాలు కొట్టండి. రెండేట్రా? అదే 3 కొట్టండి. ఏంటి కావాలమ్మా? చెప్పేట్రా. ఏంటి? నారింజ ఒకటి, మారేడు ఒకటి. నాకు స్వీట్ సాల్ట్ మిక్స్ అంకుల్. స్వీట్ సాల్ట్ మిక్సా? నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఒరే నువ్వు ఇంకోటి చెప్పుకో. ఆల్రెడీ చెప్పుకున్నాను రా పుడతా. ఆ స్వీట్ సాల్ట్ కూడా నాకే. సోడా బాటిల్ అంత అన్ని సోడాలు నింపిసాం అనుకో గ్యాస్ గుద్ది పేలిపోతారా. చెప్పింది చెయ్యు. అంకుల్ గారు ఇంకో స్వీట్ అండ్ సాల్ట్. అన్ని తాగితే గ్యాస్ ఎక్కువైపోద్ది బాబు. గ్యాస్ సిలిండర్ కొరత ఉంది కదా, మా వాడు గ్యాస్ ప్లాంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాడు అంకుల్. ఏం పర్లేదు మీరు ఇచ్చేయండి. రేయ్ మర్యాద. తాగరా పుట్టినా కొడక, నా బండి ఎక్కించుకుని ఊపేస్తాను ఫుల్గా. ఇదిగో బాబు నారింజ. ఇంకొంచెం సోడా కొట్టండి. సోడా లేదు. ఎక్కువే కొట్టాను బాబు. చూసి చెప్పగలను అంకుల్ నేను. ఎక్కువ కొట్టిరో తక్కువ కొట్టిరో సోడా. ఒరే మహేష్ సోడా తాగిసావా? బిల్లు కూడా కట్టాను. ఇది కొంచెం తాగియచ్చు కదా. పర్లేదురా, నాకు సరిపోయింది లేదు తాగు. అలా కాదు, కొంచెం తాగు పర్లేదు. ఏరా ఎక్కువైపోయిందా? అచ్చచ్చే ఎక్కువేట్ కాలేదు పాప, నువ్వు తాగుతావు కదా అని. నాకు సరిపోయింది కానీ నువ్వు తాగు. ఓడి అమ్మ సోడా ఎక్కువ కొట్టేసాడు. లోపలికి వెళ్ళేలా లేదు ఇది. ఏట్రా దొంగకోళ్ళు పట్టిన వాళ్ళ సూపులు. తాగుతున్నాను ఎందుకు అలా కంగారు పెడతావు? మెల్లగా తాగని. అమ్మా తాగే అయిందా? పద వస్తున్నాను. పదా. అడిగారా షాప్ రెంట్కి ఇస్తారా? అది బుడతగాడు చెప్పినట్టు టాయిలెట్ షాపేరా, టూలెట్ షాప్ కాదు. అదేట్రది? బిల్డింగ్ కట్టమని మేస్త్రి టాయిలెట్ అవతల కట్టమంటే అవతల కట్టాడట్రా. ఎందుకు వేస్ట్ చేయడానికి పబ్లిక్ టాయిలెట్ చేసాడట. బిజినెస్ మ్యాన్లు ఎక్కువైపోతున్నారు విజయనగరంలో. ఎంతకి పొట్టు పుడతాడేడి? వద్దొద్దన్న 3 సోడాలు ఎక్కించాడు మామ. పొట్టోడికి ఫుల్ అయిపోయింది. నడ్డానికి కూడా కష్టపడిపోతున్నాడు. ఒరే ఏ షాప్ ఇస్తానన్నారా? ఎవరాట? నువ్వు ఎక్కు. అరే మధు నువ్వు బలిగడు బండి ఎక్కరా. సరే. ఒరే మహేష్ ఏట్రా? కొంచెం మెల్లగా వెళ్ళొచ్చు కదా. మెల్లగా వెళ్తున్నాను కదరా. కాదు స్పీడ్ బ్రేకర్ల దగ్గర కొంచెం మెల్లగెళ్ళు. ఏమైంది? ఆ సస్పెన్షన్ బాగాలేనట్టుంది నీ బండిది, ఎగిరేస్తుంది. అర్థమైందిరా నా కొడక. అరే మధు మీరు అటు వెళ్ళేత్తకండి, నేను కొడతాను ఇటువైపు వెళ్ళెత్తుతాం. సరేరా. ఒరే ఎందుకంత స్పీడ్? ఏనా ఏమైంది పుడతా? పడిపోతామని ఇంకేట్ లేదు. కాలు నీకన్నవేమోరా, నాకంతే లే పర్లేదు. ఒరే మధు ఇక్కడ చూడు, మంచి స్పాట్ రా. మంచి స్పాట్ రా. ఇక్కడేమో వైన్ షాప్ ఉందిరా. ఒరే వైన్ షాప్ ఉంటే ఏం రా? వైన్ షాప్ పక్కన బిర్యానీ షాప్ ఉంటే బాగుంటది కానీ బియ్యం షాప్ ఏం బాగుంటుంది బల్లే. బిజినెస్ అస్సలు అవ్వదు. ఒరే ఇక్కడ చూడు, రెంట్ ఓన్లీ ఫర్ స్పా. ఇంకెన్ని స్పా షాపులు పెడతారా విజయనగరంలో? మెడికల్ షాపులు కానీ ఇవే ఎక్కువ ఉన్నాయి కదా. మరే ఎక్కడ చూసినా అవే. ఒరే మహేష్ స్లోగా వెళ్ళరా ప్లీజ్ రా. ఒరే స్లోగా వెళ్ళరా. ఏనా ఏమైంది నాన్న కుట్టి? సోడా. సోడా అంటే సోడా చెప్పరా. సోడా తాగుతావా? సోడా లోపల షేక్ అయిపోతుందిరా. ఇప్పుడు అవుతావురా అసలు షేక్. ఒరే మధు ఈ స్పాట్ బాగుందిరా. ఇల్లులు కూడా ఎక్కువ ఉన్నాయి, దగ్గరలో కూడా ఏ షాపులు ఏం లేవు. అవునరా బల్లి, ఇక్కడైతే చాలా బాగుంటది. గురుగారు మీరేం టెన్షన్ పడకండి. ఈ వ్యాపారం గురించి ఏమైనా సలహా కావాలంటే నేను అంత చెప్పకపోయినా మన మల్లికార్జునరావు గారు ఉన్నారు కదా, అతను సాయం చేస్తారు మీకు. ఏమండి మల్లికార్జునరావు గారు? మరే మీరు అస్సలు భయపడకండి. వ్యాపారంలో ఎలాంటి సాయం కావాలన్నా మేము చూసుకుంటాం. అంతే కదా సరదాగా. గురువు గారు మీరు అక్కడి నుంచి మాత్రం బయటకు వచ్చి మంచి పని చేశారు గురువు గారు సరదాగా. ఇక చూసుకోండి మీకు అంతా మంచి జరుగుద్ది సరదాగా. నేను కూడా అదే చెప్పాను సార్. ఇతను ఒప్పించడానికి నానా తిప్పలు పడ్డాం అనుకోండి. నా భయం అంతా మా మేనేజర్కి తెలిస్తే అతను వచ్చి ఎక్కడి వ్యాపారం ఆపుతాడని భయం అండి. ఆపుతాడా? ఆపమానండి. ఆపే దమ్ముందా? దుమ్ములు ఎరగొట్టదలా మరి ఆడికి. అన్ని వ్యాపారం చేసుకోమనండి. పత్తి వ్యాపారం చేసాడు అనుకోండి, పత్తి గింజలా నలిపెత్తాలా మరి. అంతే మేమందరం ఉన్నాం కదండి సరదాగా. మీకేం భయం లేదు సరదాగా ముందుకెళ్ళిపోదాం అంతే. ఇందాక లేదు అరుతున్నా. అప్పుడు ఒంట్లో గ్యాస్ లేదురా. మరి ఇప్పుడు? గ్యాస్ తప్ప మరి ఏం లేదురా. అవునా? మా ఇంటికి వెళ్దాం అయితే. దేనికిరా? మా అమ్మ గ్యాస్ బండ్ అయిపోయింది, నేను గోలెట్టేస్తుంది. నీ గోల పై పెట్టేస్తాను, సరిపోద్ది కదా. అమ్మా నాన్నగారు ఇదేనండి షాపు. మన ఇంటి నుంచి మేము ఇల్లు కంటే చాలా దగ్గర. 10,000 చెప్పారు, 8,000కి బేరం ఆడాను. అమ్మా
ఎలా ఉందే? చాలా బాగుందిరా మధు, కానీ 8,000. అమ్మా తప్పదే నాన్నగారు, పంతులు గారిని కూడా వెళ్ళి కనుక్కున్నాను. ఎల్లుండి మంచి ముహూర్తం ఉందట. మనం ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చేస్తే నేను మహేష్ గారు రేపు వచ్చి క్లీనింగ్ చేస్తామండి. ఫుల్ డెకరేట్ చేస్తాం. డెకరేషన్ కట్టరా ఎందుకురా? కొత్త వ్యాపారం కదా నాన్నగారు, ఆ మాత్రం సోకు ఉండాలి. జనాలకు తెలియద్దా? దిష్టి తగిలేస్తాయేమోరా మధు. నాన్నగారు జోబిని నిమ్మకాయలతో నింపేద్దాం. అయితే సరే. నాన్నగారు, ఈ రోజు నుంచి మీలా కష్టపడిపోతానని చెప్పను కానీ మీ కష్టాన్ని మాత్రం పంచుకుంటానండి. రేయ్ నువ్వేం కష్టపడొద్దురా, బుద్ధిగా చదువుకో చాలు. అది ఎప్పుడు ఉండేదిలేండి. నాలో ఉన్న టాలెంట్ ఏదో రోజు బయటకు వస్తుంది, అప్పుడు చూపిస్తాను మీకు. ఇంతకీ వన్య మాస్టర్ గారు డబ్బులు ఇచ్చారా? ఇచ్చారా? సుబ్బారావు గారు, మల్లికార్జునరావు గారు, మల్లేశ్వరరావు గారు కూడా మీకు ఎలాంటి సాయం కావాలన్నా ముందుకు వస్తామని చెప్పారా? ఫ్రెండ్షిప్ లో ఇదే అడ్వాంటేజ్ నాన్నగారు. కొడుకులు ఫ్రెండ్షిప్ చేశారు అనుకోండి, వాళ్ళ అమ్మలు ఫ్రెండ్స్ అయిపోతారు, వాళ్ళ నాన్నలు ఫ్రెండ్స్ అయిపోతారు. అదే ఒకే వీధిలో ఉన్నాం అనుకోండి, ఏకంగా చుట్టాలు అయిపోతారు. రే మధు. చెప్పండి నాన్నగారు. థ్యాంక్స్ రా. థ్యాంక్సా? దేనికి నాన్నగారు? ఆంటీలతో గొడవపడి నాకు ఒక దారి చూపించినందుకు. మీకు దారి చూపించాను కదా, నన్ను దూరందర్ 2 సినిమాకి తీసుకెళ్తారా? వీడు మారండి, పదండి ఇంటికి వెళ్దాం. ఒరే ఇక గుడితే రాపే. అమ్మా మొక్కించుకున్నావు కానీ ఎక్కువ మొక్కించుకోక బాబు. నాకు తెలుసులేరా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. సరే. ఒరే ఏరా అప్పుడే కడిగేస్తున్నారా? నేను వస్తానని చెప్పాను కదా, మీకెందుకు కష్టం? మా ఇష్టం రా. అవును మా ఇష్టం, ఎందుకంటే రేపటి నుంచి మా మధుగారు రైస్ షాప్ ఓనరు. ఒరే ఏంటది కొత్త కొంత మళ్ళీ పిల్లి? మా మధుగారు రేపటి నుంచి రైస్ షాప్ ఓనరు. రైస్ షాప్ ఓనర్ ఎండానికి బానే ఉంది కానీ ఏదో మిస్ అవుతుందిరా. రైస్ బ్యాగ్ లా అవి రేపు వస్తాయి కదా. రైస్ బ్యాగులు కాదురా, రసనగడ్డ. రైస్ షాప్ పేరు నిజమేరా, మనం ఇది ఆలోచించలేదు. ఏ పేరు ఎడతా బాగుంటదంట? నీ పేరే పెట్టేసుకోరా, మధుసూదన్ రావు బియ్యం షాప్ అని. ఇలా నా పేరు పెడితే ఇటు బాగుంటది. నాకు అదే అనిపించిందిరా, కానీ నువ్వేమంటావు అని అడిగాను అంతే. బలిగడ ఫామ్ లోకి వచ్చేస్తండి. ఒరే భలే బియ్యం అని పెడితే ఎలాగుంటది? భలేగా ఉంటది కానీ వద్దు. ఏ ఇంకోటి ఆలోచించరా పడతా, బోల్డ్ ఉంటాయి కదా బొర్రలు. అంతేనంటావా? మామ ఫ్రెండ్స్ రైస్ షాప్ అని పెడితే ఎలాగుంటది? వచ్చిన ఫ్రెండ్స్ అందరూ అరువెట్టి వెళ్ళిపోతారా మామ. చూసారా మన మీద అంటాడు. నిన్నని ఉంటాడు రా మహేష్, మమ్మల్ని అయితే కాదు. రాలా పడతా సోడతా. ఒరే మనూరు బియ్యం షాప్ అని పెడదామా? మనూరు బియ్యం షాపా? బానే ఉంది కానీ మరి పక్క ఊరు వాళ్ళు కొనపోతే పాయింటే. రైస్ రాజా అని అంటే ఎలాగుంది? ఒరే రైస్ అడ్డా ఎలా ఉంది? ఒరే అందరికి అర్థమయ్యేలాగా బియ్యం బజారు. రైస్ బాక్స్. రైస్ పాయింట్. ఒరే బంగారు బియ్యం. చెప్పరా ఎండు బియ్యం ఎత్తడి బియ్యం అనేసి. రైస్ జంక్షన్. ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ ఏం కాదు. రైస్ జోన్. ఐస్ క్రీమ్ కోన్. రైస్ హబ్. సంతూర్ సబ్బు. రైస్ హౌస్. మ్యాన్సన్ హౌస్. రైస్ వరల్డ్. ఇవన్నీ కాదురా మామ, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏట్రా చెప్పరా? రేపు డైరెక్ట్ గా బోర్డు మీద చూద్దురు. చెప్పరా, బాంబులు వేసి చెప్పాలి కదరా. మీ అందరికి పక్కాగా నచ్చేద్దురా, రేపు చూస్తారు కదా. రమా అంత ఓకే కదా? ఓకేరా. రూపేష్ గడి సూపర్ బ్రో, సూపర్ ఉంది షాపు. ఇందుకే పేరేంటి పెట్టారు బ్రో? ఇంకా చెప్పట్లేదురా బాబు, సస్పెన్స్ అట. సస్పెన్స్ గా ఫోటో తీసేద్దాం అయితే. కిచిక్. డాడీలు వస్తున్నారు. వెనకాల మమ్మీలు కూడా ఉన్నారా, చూడరా. వన్య మాస్టర్ పొట్టేసుకుని వచ్చేస్తండి. ఒరే మామ, నేను ఇప్పటి నుంచి వన్య మాస్టర్ తిట్టాలనుకోవట్లేదురా. సాయం చేస్తాడేనా? చూస్తాను ఎన్ని రోజులు ఉంటావు. విశ్వాసంగా ఉంటాను రా. నువ్వేమో కుక్క వేటరా విశ్వాసంగా ఉండడానికి? మనిషికి లేదే అది. అరే డూపేసి అందరికి ఫోటో లాగి. సూపర్ గా లాగేస్తాను బ్రో. ఈ రోజు నుంచి మధు బ్రో షాప్ లో నుంచి బియ్యం ప్యాకెట్ తమ్మని మా ఆవిడ మరీ చెప్పింది బ్రో. ఓ మై సంథింగ్ మిస్ అమ్మా. ఆ పెంటారెడ్డి ఎప్పుడు వస్తాడే గాని నీకు గట్టిగా ఎత్తాడరా డూపేసి. వచ్చినప్పుడు చూసుకుందానే బ్రో, అయినా మీరు ఉంటారుగా నాకు తోడుగా. ఉంటాం ఆమె దూరంగా. బాగా డెకరేట్ చేశారా సరదాగా. అదరగొట్టారా నాన్న డెకరేషన్. రే ఎంతెందుకురా చేశారు? మీరు ఊరుకోండి సార్, ప్రతిదీ ఎలాగంటారు మీరు. పిల్లలేదో ఆనందంతో చేశారు, దానికి ఎందుకు మళ్ళీ? రండి షాప్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ పోనీ నేనే చేస్తానా, మరి ముందే చెప్పేస్తున్నాను మీ అందరికి. అబ్బా సరేలేండి, సరదాగా మీరే చేద్దురు. పంతలు గారు పూజ మొదలు పెట్టండి. విష్ణు చతుర్భుజం ప్రసన్నోదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే. ఇంక షట్టర్ ఓపెన్ చేయొచ్చు నాయనా. రే మధు, ఇవన్నీ ఎక్కడవిరా? లోడ్ వచ్చేసిందా? లోడా? ఏం లోడు? ఇవన్నీ ఇందులో కలగొచ్చా నాకు తెలీదు. ఒరే మహేష్, ఆ సెంతాగాడు ఎక్కడ దాకా వచ్చాడు కొద్దిగా ఫోన్ చేసి కనుక్కో సరదాగా. నెల్లిమల దాటాడే, ఇందాకలా ఫోన్ చేసాడు, వచ్చేస్తుంటాలే. అది ఉందాడే వచ్చాడు. ఏట్రా సింత ఎంత లేట్ చేసావు సరదాగా?
సరే సరే ఇవన్నీ లోపల సర్దేద్దాం పదండి సరదాగా. అరే ఎవడ్రా అది షాప్ ఓపెన్ చేస్తున్నాడు? ఎవడ్రా అది? కొడతా నేనురా. మీరా ఏం చేస్తున్నారా? బియ్యం బస్తాలు తీసుకెళ్ళిపోతున్నారా ఏంటి? ఒరే సురేష్, నీకు అర్థం కాలేదా? సుబ్బారావు గారు ఊరు నుంచి బియ్యం బస్తాలు తెప్పించారు. పెద్ద చెయ్యే అంకుల్ మీది. ఏముంది లేరా సరదాగా, మనోళ్ళ కోసమే కదా సరదాగా. మీరు కూడా ఏదో తెచ్చినట్టున్నారు సరదాగా. మా షాప్ లో పాత తూకం ఉంది. మేము ఇంకా మొన్నే కొత్త తూకం కొనుక్కున్నాం. ఈ పాత తూకం అంకుల్ ఉపయోగపడుతుందని తీసుకొచ్చాం అంకుల్. సూపర్ రా సరదాగా. షాప్ లో కరెక్ట్ గా కావాల్సింది తీసుకొచ్చారు సరదాగా. బల్లి మీరు కూడా వచ్చారా? మా షాప్ లో టేబుల్లు ఫ్యాన్లు వాడకుండా ఉన్నాయిరా, మధుగడ షాప్ పనికొస్తాయని. ఏట్రా ఇవన్నీ? ఎందుకండి ఇవన్నీ? అబ్బా ఊరుకోండి సార్ సరదాగా. ఇందులో ఏముంది సరదాగా, కొబ్బరికాయ కొట్టండి. రే మధు, ఇంతకీ షాప్ పేరేం పెట్టావురా సరదాగా? గణపతి రైస్ ట్రేడర్స్. చాలా బాగుందిరా సరదాగా. అరే మా సూపర్ ఇచ్చేవరా పేరు. మన ఫేవరెట్ గోట పేరు. చాలా మంచి పేరురా మధు. పేరు సూపర్ ఉంది బ్రో. అందరూ నిల్చోండి, ఒక మంచి ఫోటో లాగేస్తాను సూపర్ గా. గురుగారు ఇది తీసుకోండి. కత్తిరా? నాకెందుకు సార్ కత్తిరా? షాప్ కి రిబ్బన్ కటింగ్ మీరే చెయ్యాలండి. నేనా? ఎవరైనా చీఫ్ గెస్ట్ పిలుద్దాం కదా, మరి రిబ్బన్ కటింగ్ ఉందని తెలిస్తే. మా అందరికి మీకన్నా చీఫ్ గెస్ట్ ఇంకెవరున్నారండి సరదాగా. సలహా మీది, ప్రోత్సాహం మీది, సాయం మీది సరదాగా. కట్ చేసి సరదా పడండి సరదాగా. సూపర్ బ్రో. ఒరే మధు, గ్లాస్ లో అందరు కూల్ డ్రింక్ చేసి ఇవ్వరా, ప్లేట్ లో మిక్చర్ పెట్టు. గురుగారు కూర్చోండి, కుర్చీలో కూర్చొని చెప్తాను. సూపర్ సార్, మీ సీటు ఇలాంటి సీటు కోసం వెయిట్ చేసింది ఎన్ని సంవత్సరాలు. ఏమండి మిల్లు మేనేజర్ గారు? నమస్కారం మేనేజర్ గారు. ఏటి షాప్ పెట్టావా? నేను అలాగ అన్నానని షాప్ పెట్టావా? ఏటి నాకు పోటీ వచ్చేద్దామా? నేనేటి నువ్వు నాకు పోటీ రావాలయ్యా. ఏటి ఇన్నాళ్ళకి చాలా మంచి పని చేసావు. ఏటి నువ్వు పడిన కష్టానికి నా దగ్గరే పని చేసుకొని ఉండిపోతే నీకు ప్రతిఫలం రాదయ్యా. ఏటి మన మధ్యలో ఇలాంటి సంఘటన ఒకటి జరిగి నువ్వు ఇలాంటి స్టెప్ ఒకటి వేసావు చూసావా? ఏటి సూపర్. నువ్వేటి కంగారు పడిపోకు. నీకే సాయం కావాలన్నా నేను చేస్తాను. ఏటి బియ్యం బస్తాలు కావాలంటే మన షాప్ నుంచి లోడ్ దింపించుకో. ఏటి బోనీ కూడా నేనే చేస్తాను. ఏటి ధోనిలాగా లాస్ట్ లో వచ్చి బోనీ చేస్తానంటారేట. మరి ఫస్ట్ బోనీ నేను చేస్తానని మాట ఇచ్చాను గురుగారికి. ఏం గురుగారే? మేనేజర్ గారు అది అయ్యయ్యో, బోనీ ఎవరు చేస్తే ఏటి, మంచి మనసుతో చెయ్యాలంతే. ఏటి సూపర్ గా చెప్పారు ఏటి అంకుల్. సుబ్బారావు గారు చాలా థ్యాంక్స్ అండి. కానీ మరి ఇన్ని బియ్యం బస్తాలు తెప్పించారు. నాణ్యమైన బియ్యం కావాలంటే మాత్రం మన ఊర్ల నుంచి తెప్పించేస్తానండి సరదాగా. ఎలాగో షాప్ లో వెరైటీస్ ఉండాలి కదా సరదాగా. ఇవి కూడా పెట్టించండి సరదాగా. బాగున్నాయి అనుకోండి, ఇవే దింపేద్దాం సరదాగా. నాకు బిజినెస్ అవుద్ది, మీకు బిజినెస్ అవుద్ది సరదాగా. మీకు ఎంతకైనా తక్కువ రేటుకే ఇచ్చేస్తానులేండి సరదాగా నెక్స్ట్ నుంచి. చాలా థ్యాంక్స్ అండి సుబ్బారావు గారు. నేను వెళ్ళొస్తానండి మరి సరదాగా. తర్వాత ఎప్పుడైనా పార్టీ చేసుకుందాం సరదాగా. పార్టీకి నన్ను కూడా పిలండి మరి. సార్ మేము గోవల గుద్దేస్తాను ఎక్కువ చేశారంటే. గురుగారు సుబ్బారావు గారు పంపించిన బస్తా పంపించండి, మా ఇంటికి చెప్తాను. రైస్ మార్చి చూద్దాం, షుగర్ కంట్రోల్ వచ్చేమో. సాయంత్రం ఎందుకు వస్తున్నప్పుడు తీసుకొస్తాలేండి. సరే సార్, ఉంటానైతే మరి మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. గురువు గారు, బిజినెస్ లో అన్నిటికంటే ముఖ్యం ఓర్పుగా ఉండండి. వ్యాపారం అదే జరిగిపోద్ది. సరేనండి. బాయ్రా మావా, సాయంత్రం కలుద్దాం. నూడిల్స్ నువ్వే ఇప్పించాలి. ఇప్పిస్తాను రా మావా. రేయ్ ఆగండి రా. ఏటి రైస్ షాప్ అంకుల్, ఏటి సంగతే? థ్యాంక్స్ రా. థ్యాంక్స్ తీసుకెళ్లి మీ లోనాలో పెట్టుకోండి. మేము పరాయి వాళ్ళం కాదు అంకుల్. ఏటర్ ముందు మీ రైస్ బ్యాగ్ నన్ను ఎలా మాట్లాడతాడు? నువ్వు తారా పడతా, నీ సోడా ఇప్పిస్తాను. నాకేం సోడా వద్దు. తాగరా పడుతుందా? తాగ పడుతుందా? సే మీ ఇద్దరు ఇంటికి వెళ్ళండి, షాప్ కట్టుకొస్తా గానీ. ఎందుకండి? పర్లేదు, ముగ్గురు కలిసి వెళ్ళిపోతాం. బానే అయిపోయింది కదా నాన్నగారే. చాలా బాగా అయ్యిందిరా. పొద్దున్నే బోనే అయింది, తర్వాత నుంచి ఒక్కరు కూడా రాలేదేంటండి? మొదటి రోజు కదే, వస్తారులే. ఇది వచ్చిందేటి? నాన్నగారు, సన్న బియ్యం తీసుకుని రా అమ్మా. సరే నాన్నగారు.
బాగున్నారా ఆంటీ? బాగున్నారా అంకుల్? బాగున్నానమ్మా. ఊ, ఏమండి కోడలి పిల్ల అంటారేంటి? ఏంటే అమ్మా నువ్వు ఉండే ఈ ఏటుకోమలి ఇలా డైరెక్ట్గా వచ్చా. బియ్యం కావాలి, అందుకే వచ్చాను. ఏం బియ్యం కావాలి? అంకుల్, సన్న బియ్యం మంచి బ్రాండ్ లో 25 కేజీల బ్యాగ్ ఇవ్వరా? కాటన్ బ్యాగేనమ్మా? అదే అంకుల్. నువ్వు వెళ్ళమ్మా, నేను తీసుకొచ్చేస్తాను. నాన్నగారు మీరెందుకు, నేను ఉన్నాను కదా, నేను మోస్తానులేండి. ఏట్రా నిల్చోబెట్టేస్తున్నా, బండి తోలద్దు నేను. సారీ అంకుల్, పడుకోబెడతానులేండి. అంకుల్ డబ్బులు. ఏమండి ఏమండి తీసుకోండి. వెళ్ళొస్తాను ఆంటీ. బాయ్ అంకుల్. బాయ్ కోమలి. చూసావే బేరం అవ్వలేదు అన్న. లక్ష్మీదేవి వచ్చి లక్ష్మీదేవిలో కొనుక్కెళ్ళిపోయింది. ఏయ్ పక్కన మేము ఉన్నాం, కనిపించట్లేదా? నాన్నగారు మీది కొత్త వ్యాపారం, నాదో 10 సంవత్సరాల నుంచి నడుస్తున్న పెద్ద వ్యాపారం. చూసావేయుడు బియ్యం షాప్లో గట్ట కొట్టద్దండి, బస్తాలు చిరిగిపోతాయి. మా వాళ్ళకి నూడిల్స్ ఇప్పించాలి, నేను వెళ్తున్నాను. బాయ్. అమ్మా జాగ్రత్తగా వెళ్ళిపోండి నువ్వు నాన్నగారు. సరేరా, జాగ్రత్త. ఏమండి ఊ, ఏమండోయ్, ఏంటే మ్యూజిక్ వేసుకుందామా? ఏంటి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్. నానా వినాలా మరి?